కోల్కతా నైట్ రైడర్స్ మరో మ్యాచ్ కు రెడీ అయింది. గుజరాత్ టైటాన్స్ తో తలపడబోతోంది. సీజన్లో కేకేఆర్ ఊపు మీదుంది. విజయాల మోత మోగిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ రాణిస్తూ ప్రత్యర్థులను వణికించేస్తోంది. సీజన్లో ఫేవరెట్ గా మారిపోయింది. ఎక్కడ మ్యాచ్లాడినా ఆధిపత్యం చెలాయిస్తోంది. గత మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ను కుమ్మేసింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేయాలనుకుంటోంది. ఇప్పటికే కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరింది. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టు ఐఆర్ సేనే. కీలక దశకు ముందు గెలుపు జోరును కొనసాగించాలనుకుంటోంది. ఇప్పటి వరకు కేకేఆర్ 12 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 9 మ్యాచ్ల్లో గెలిచింది. జస్ట్ 3 మ్యాచ్ల్లో మాత్రమే ఓడింది. 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రన్ రేట్ పరంగానూ మెరుగైన స్థితిలో ఉంది. దీంతో కేకేఆర్ ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. ప్రస్తుతం నైట్ రైడర్స్ ను ఓడించడం అంత ఈజీ కాదనే చర్చ జరుగుతోంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఈసారి తడబడుతోంది. గత సీజన్ల మాదిరిగా ఆడలేకపోతోంది. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు వెళ్లిపోయాక జీటీ ఆధిపత్యం తగ్గిపోయింది. కానీ గత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. అలాంటి ఫలితాన్నే మరోసారి అందుకోవాలని ఆరాటపడుతోంది. జట్టుగా చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ బీభత్సంగా కనిపిస్తోంది. సీజన్లో ఓవరాల్ గా నరేన్ అదుర్సనిపించాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఓపెనర్ గా స్టామినా చూపిస్తున్నాడు. ఫిల్ సాల్ట్ కూడా తక్కువేమీ కాదు. సీజన్లో ఇప్పటి వరకు మంచి మార్కులే కొట్టేశాడు. వెంకటేష్ అయ్యర్ కూడా ఓకే. శ్రేయస్ అయ్యర్ నుంచి టీం మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. రింకు సింగ్ కూడా భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఆల్రౌండర్ గా రసెల్ అడ్వాంటేజ్ కాబోతున్నాడు. బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ కీలకంగా నిలుస్తున్నారు. స్టార్క్ కూడా తన రోల్కు న్యాయం చేస్తున్నాడు. సమిష్టిగా రాణిస్తే కేకేఆర్ ఖాతాలో మరో విజయం చేరినట్టే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ కీలకం కాబోతున్నారు. ఇద్దరూ సెంచరీలు కొట్టిన ఊపులో ఉన్నారు. బలమైన జట్టుకు షాక్ ఇవ్వాలనే పట్టుదలతో గిల్ కనిపిస్తున్నాడు. ఫామ్ ను కొనసాగించాలనుకుంటున్నాడు. డేవిడ్ మిల్లర్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. బౌలింగ్ లో మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే కేకేఆర్ హార్డ్ హిట్టర్స్ తో గుజరాత్ టైటాన్స్ బౌలర్లకు సవాల్ తప్పకపోవచ్చు. పాయింట్ల పట్టికలో వీలైనంత మెరుగైన పొజిషన్ కు చేరుకోవడమే టార్గెట్ గా జీటీ బరిలో దిగబోతోంది. సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 10 పాయింట్లు దక్కించుకుంది.